Hello అందరికి వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్. నా పేరు వైష్ణవి అండ్ వెల్కమ్ టు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పాలిటీ ఎంసీక్యూ సిరీస్. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ది యాక్చువల్ కంటెంట్ ఆఫ్ టుడేస్ వీడియో, అంటే ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ జుడిషియరీ అనమాట. జుడిషియరీ ఎంసీక్యూస్ ని సాల్వ్ చేస్తాం ఈరోజు. సో టాపిక్ లోకి వెళ్లే ముందు లెట్ మీ గివ్ యూ స్మాల్ అనౌన్స్మెంట్ రిగార్డింగ్ ద టీఎస్పీఎస్సీ గ్రూప్స్ కోర్సెస్, పెయిడ్ కోర్సెస్ దట్ వీ హావ్ లాంచ్డ్. ఒకటి వచ్చేసి మనము తెలంగాణ రీజనల్ కరెంట్ అఫైర్స్ కోసం ఒక వన్ స్టాప్ సొల్యూషన్ కోర్స్ ని లాంచ్ చేస్తాం. సో ఇనాగరల్ ఫీ కింద జస్ట్ 499 కి మాత్రమే ఇస్తాం. సో వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ది కోర్స్? మరి నార్మల్ గా తెలంగాణ రీజనల్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో దిస్ విల్ బి ద వెరీ గుడ్ సోర్స్ అన్నమాట ఫర్ కవరింగ్ ద తెలంగాణ కరెంట్ అఫైర్స్. అండ్ ఆల్సో మనకు తెలిసిందే తెలంగాణ రీజనల్ కరెంట్ అఫైర్స్ నుంచి చాలా క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్ లో వస్తాయి. ఓకే, అండ్ ఆల్సో మెయిన్ గా తెలంగాణ మాసపత్రిక ఏదైతే ఉంటుందో, మంత్లీ మ్యాగజైన్ ఏదైతే ఉంటుందో తెలంగాణది, అందులో నుంచి కూడా చాలా క్వశ్చన్స్ వస్తాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ కోర్స్ ని లాంచ్ చేసామన్నమాట. సో ఇందులో మనం 12 months కరెంట్ అఫైర్స్ ని కవర్ చేస్తాం. ఫ్రమ్ జూన్ 2023 నుంచి 2024 మే వరకు అన్ని మంత్స్ కరెంట్ అఫైర్స్ మనం కవర్ చేస్తాం. సో ఇది మనం గ్రూప్ 1 కే కాదు, గ్రూప్ 2 కి, గ్రూప్ 3 కి, ఓకే, అన్ని తెలంగాణ రిలేటెడ్ ఎగ్జామ్స్ కి యూజ్ అవుతుంది అనమాట. ప్రతి తెలంగాణ ఎగ్జామ్ లో మనకి తెలంగాణ కరెంట్ అఫైర్స్ వస్తుంది కాబట్టి ఫర్ ఎనీ పర్టికులర్ ఎగ్జామ్ ఇట్ విల్ బి యూస్ఫుల్. ఓకే, అండ్ ఆల్సో ఇంతకు ముందు చెప్పినట్టు మనం ప్రతి పర్టికులర్ మంత్ కి కాంప్రహెన్సివ్ క్లాసెస్ ని ఇస్తాం అండ్ ఆల్సో పీడిఎఫ్ మెటీరియల్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ తెలంగాణ మాసపత్రిక ఏదైతే ఉంటుందో దాంట్లోంచి కొన్ని ఇంపార్టెంట్ ఇన్సైట్స్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ని దీంట్లో ఇంక్లూడ్ చేస్తాం అనమాట. ఓకే, అండ్ ప్రస్తుతం ఉన్న ఫీ వచ్చేసి 499 యాజ్ ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ. బట్ ఈ రోజు లాస్ట్ అన్నమాట ఆఫర్. ఓకే, 16th April అంటే రేపటి నుంచి మనకి ఫీ అనేది 1500 కి పెరుగుతుంది. ఓకే, ఎవరికైనా కావాలి అనుకుంటే 63059532 అనే నంబర్ కి కాల్ చేసి యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ కోర్స్. ఓకేనా? అండ్ ఆల్సో 14 to 17th April వరకు అంటే రేపటి వరకు మనం శ్రీరామనవమి ఆఫర్ కూడా ఇస్తున్నాము. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ మీద 5999 మాత్రమే ఇస్తున్నాము ఈ పర్టికులర్ కోర్స్ ని. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ని 4499 అంటే 4499 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాం. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ని 7999 కి ఇస్తున్నాం. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ ని ఓన్లీ ఫర్ 1000 రూపీస్ వీఆర్ ప్రొవైడింగ్ ఇట్. టీఎస్పీఎస్సీ ప్యాకేజ్ ఫర్ గ్రూప్ 1 ఏదైతే ఉందో 1499 కి ఇస్తున్నాం. గ్రూప్ 2 ప్యాకేజ్ 3499. ఇండియన్ ఎకానమీ ఫర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 799. సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 799. ఓకే, సో ఏదైనా కోర్స్ కావాలి అంటే యాజ్ ఇట్ ఈస్ అన్ ఆఫర్ ప్రైస్ ఫర్ శ్రీరామనవమి, యూ కెన్ పర్చేస్ దిస్ కోర్స్ అండ్ యూ కెన్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఓకేనా? సో మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోతాం ఈరోజు వీడియోకి. సో ఈరోజు జ్యుడిషియరీ అనే టాపిక్ ని అంటే సుప్రీం కోర్ట్ ని స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో పార్లమెంట్ అనే చాప్టర్ ని మొత్తం డీల్ చేసాం, బట్ ఒక చాప్టర్ మిగిలింది దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. పార్లమెంటరీ గ్రూప్స్ అని ఒక టాపిక్ ఉంది, సో ఇట్ ఈస్ నాట్ రెలవెంట్ ఫర్ ఈవెన్ ఫర్ ద మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఆ టాపిక్ ఎవరికైనా కావాలి అనుకుంటే మీ స్టాండర్డ్ బుక్ నుంచి చదివేసుకోండి. ఓకే, సో ఇప్పుడైతే మనం జ్యుడిషియరీ అనే టాపిక్ ని స్టార్ట్ చేస్తున్నాము. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మరి unlike the American Constitution, the Indian Constitution has established an integrated judicial system. So normal ga American Constitution lo ela untundi ante integrated judicial system anedi undadu. Okay, it will be a bifurcated one. Ela? So manaki nenu em cheppanu meeku center and state relations ane chapter cheppe mundu I have told you that mana executive kani legislature kani, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఉంది, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ ఉంది. సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ ఎలాంటి ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ తీసుకుంటుంది అంటే సెంట్రల్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద. స్టేట్ ఎగ్జిక్యూటివ్ విల్ టేక్ యాక్షన్స్ ఆన్ ద సంథింగ్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద స్టేట్ లిస్ట్. అగైన్ కమింగ్ టు ద లెజిస్లేచర్, సెంట్రల్ లెజిస్లేచర్ ఏమో సెంట్రల్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్ మీద లాస్ ని చేస్తుంటుంది. స్టేట్ లెజిస్లేచర్ ఏమో స్టేట్ లిస్ట్ లో ఉన్న లాస్ మీద లెజిస్లేషన్స్ చేస్తూ ఉంటుంది, చట్టాలను చేస్తూ ఉంటుంది. కమింగ్ టు ద జ్యుడిషియరీ ఇన్ ఇండియా, జ్యుడిషియరీలో అలాంటి బైఫర్కేషన్ అనేది లేదు. ఓకే, అలాంటి డివిజన్ అనేది లేదు. సుప్రీం సెంటర్ కి ఒకలాగా, స్టేట్ కి ఒకలాగా అలాంటిది ఏం లేదు. సో మనకి సెంట్రల్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద, స్టేట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద అండ్ మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నిటి మీద సుప్రీం కోర్ట్ కి పవర్ ఉంటుంది. ఈవెన్ హైకోర్ట్ కి కూడా పవర్ ఉంటుంది. ఓకే, సుప్రీం కోర్ట్ కెన్ డిక్లేర్ సంథింగ్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద స్టేట్ లిస్ట్ as unconstitutional. ఓకే, అండ్ ఈవెన్ హై కోర్ట్ కెన్ ఆల్సో డూ ద సేమ్ విత్ రెస్పెక్ట్ టు ద సెంట్రల్ లిస్ట్. ఓకేనా? సో అందుకే మన దగ్గర బైఫర్కేటెడ్ గా ఉండదు, డిఫరెన్షియేట్ చేసి ఉండదు. వీ హ్యావ్ అన్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ అనమాట. అండ్ ఒక హైయరార్కీ అనేది ఉంటుంది.
సో మన దగ్గర ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ ఉంటుంది అండ్ హైయరార్కీ అనేది ఉంటుంది. మన దగ్గర కూడా ఫెడరల్ గవర్నమెంటే, ఓకే, అమెరికా లాగా మనది కూడా ఫెడరల్ గవర్నమెంట్ అయినప్పటికీ జ్యుడిషియరీ విషయంలో మాత్రం ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ పర్టికులర్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ లో సుప్రీం కోర్ట్ విల్ బి ఇన్ ద టాప్. ఓకే, హైయరార్కీ అనేది ఉంటుంది. హైయరార్కీలో సుప్రీం కోర్ట్ విల్ బి ది ఎపెక్స్ కోర్ట్, ఇట్ విల్ బి ఇన్ ద టాప్. సో వాట్ ఎవర్ ది డెసిషన్ దట్ ఈస్ టేకెన్ బై ద సుప్రీం కోర్ట్ విల్ బి ద ఫైనల్ వన్. ఓకే, వాట్ ఈస్ ద డెసిషన్ కాదు, ఇక్కడ జడ్జిమెంట్ ఏదైతే సుప్రీం కోర్ట్ ఇస్తుందో దట్ విల్ బి ద ఫైనల్ జడ్జ్మెంట్. Whatever the Supreme Court gives the judgment, that will be the final judgment. And also, so this is the final court of appeal anamata. Final court of appeal. Ante enti? ఏవైతే హైకోర్టు జడ్జ్మెంట్స్ ఇస్తాయో సో వాటిని ఛాలెంజ్ చేస్తూ ఎవరైనా పర్సన్ సుప్రీం కోర్టులో దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు, అపీల్ చేసుకోవచ్చు. సో అండ్ సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జ్మెంట్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి ద ఫైనల్ వన్. ఓకే, అండర్ ఎ హైకోర్ట్ బిలో ద స్టేట్ లెవెల్స్, అంటే పైన సుప్రీం కోర్ట్ ఉంటుంది, దాని తర్వాత హైకోర్ట్స్ ఉంటాయి, దాని తర్వాత సబార్డినేట్ కోర్ట్స్ ఉంటాయి, దాని తర్వాత డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి, మళ్ళీ డిస్ట్రిక్ట్ లో క్రిమినల్, సివిల్, అలా మనకి ఒక హైయరార్కీ అనేది ఉంటుంది అనమాట. సో దిస్ సింగిల్ సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్ అడాప్టెడ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935. సో మనం ఈ పర్టికులర్ సింగిల్ సిస్టమ్ అండ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీని ఎక్కడి నుంచి తీసుకున్నామనంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 నుంచి అడాప్ట్ చేసుకున్నాం. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 ఏదైతే ఉందో సో అందులో నుంచి నేను మీకు సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పినప్పుడు చెప్పాను. ఆల్మోస్ట్ 60% ఆఫ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ వర్ టేకెన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935. సో అలానే ఈ సింగిల్ సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్ అనే దాన్ని కూడా మనం ఈ పర్టికులర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 నుంచి తీసుకోవడం జరిగింది. ఓకే, సో మన దగ్గర ఉన్న దాన్ని ఒక సింగిల్ సిస్టమ్ ఆఫ్ కోర్ట్ ఏదైతే ఉందో దట్ విల్ ఎన్ఫోర్స్ బోత్ సెంట్రల్ లాస్ as well as the స్టేట్ లాస్. కానీ యుఎస్ఏలో ఎలా ఉంటుంది అంటే ఫెడరల్ లాస్ ఏవైతే ఉంటాయో ఫెడరల్ లెవెల్లో ఉన్న జ్యుడిషియరీ చూసుకుంటుంది, స్టేట్ లాస్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద జ్యూరిస్డిక్షన్ స్టేట్ జ్యుడిషియరీకి ఉంటుంది. అంటే బైఫర్కేషన్, డివిజన్ అనేది ఉంటుంది. స్టేట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద స్టేట్ హైకోర్ట్ కి, ఓకే, స్టేట్ జ్యుడిషియరీకి పవర్ ఉంటుంది. సెంట్రల్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్ కి సెంటర్ జ్యుడిషియరీకి అంటే ఫెడరల్ జ్యుడిషియరీకి పవర్ ఉంటుంది. అంటే యుఎస్ఏ లో ఉండే పద్ధతిని ఏమంటాము, డబుల్ సిస్టమ్ ఆఫ్ ది కోర్ట్స్ అని అంటాము. ఓకేనా, వన్ హైకోర్ట్ విల్ బి ఇన్ ద, ఓకే, వన్ కోర్ట్ విల్ బి ఇన్ ద సెంటర్ అండ్ అనదర్ ఇన్ ద స్టేట్స్ అన్నమాట. టు సమ్ అప్, India, though a federal country like a USA, has a unified judiciary and one system of fundamental law and justice. So normal ga USA కూడా ఫెడరల్ కంట్రీయే, ఇండియా కూడా ఫెడరల్ కంట్రీయే. అయినప్పటికీ మన దగ్గర డబుల్ సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్ అనేది ఉండదు. అంటే హైకోర్టు కూడా సెంట్రల్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద ఏదైనా చట్టాలు చేసినా, ఏదైనా ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ తీసుకున్నా అది కాన్స్టిట్యూషనల్, అన్కాన్స్టిట్యూషనల్, ఈవెన్ హైకోర్ట్స్ కెన్ డూ దాట్. ఈవెన్ సుప్రీం కోర్ట్స్ ఒకవేళ స్టేట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద ఏదైనా చట్టాలు చేసినా, ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ చేయబడినా అది కాన్స్టిట్యూషనలా అన్కాన్స్టిట్యూషనల్ డిసైడ్ చేసే రైట్ సుప్రీం కోర్టుకు ఉంటుంది. ఓకేనా, సో అలా ఒక ఇంటిగ్రేటెడ్ ఫామ్ లో మనకు జ్యుడిషియల్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఓకేనా, వీ హ్యావ్ అ యూనిఫైడ్ జ్యుడిషియరీ అండ్ ఆల్సో వీ హ్యావ్ ఓన్లీ వన్ సిస్టమ్ ఆఫ్ ఫండమెంటల్ లా అండ్ జస్టిస్ అని చెప్పొచ్చు. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ఇండియన్ జ్యుడిషియరీ. ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. సో మన దగ్గర ఉన్న సుప్రీం కోర్ట్ ఎప్పుడు ఇనాగరేట్ అయింది అంటే ఇట్ వాజ్ ఇనాగరేటెడ్ ఆన్ January 28th, 1950. సో January 28th, 1950 అంటే January 26th, 1950 యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలిసిందే. సో అలా 2 days తర్వాత మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది ఇనాగరేట్ చేయడం జరిగిందనమాట. ఇట్ సక్సీడెడ్ ద ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఫెడరల్ కోర్ట్, ఓకే, 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లో మనకి ఫెడరల్ కోర్ట్ ఉండేది. సో ఫెడరల్ కోర్ట్ ని రీప్లేస్ చేస్తూ మనకి ఇప్పుడు ఏమొచ్చింది, ఓకే, ఆన్ January 28th, 1950 we have got the Supreme Court of India అన్నమాట. హవెవర్ మనకి ఫామ్ అయిన సుప్రీం కోర్ట్ యొక్క జ్యూరిస్డిక్షన్ అనేది ఇట్ ఈస్ మోర్ దాన్ ద ఫెడరల్ కోర్ట్. అంటే టోటల్ గా ఫెడరల్ కోర్ట్ ని పేరు మార్చడం మాత్రమే జరిగిందా అంటే కాదు. సో ఫెడరల్ కోర్ట్ కి కొంచెం లిమిటెడ్ జ్యూరిస్డిక్షన్ అనేది ఉండేది, ప్లస్ సుప్రీం కోర్ట్ కి కొంచెం వైడర్ జ్యూరిస్డిక్షన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఫెడరల్ కోర్ట్ విషయంలో సో బ్రిటిష్ ప్రైవీ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో, అంటే బ్రిటన్ లో ఉన్న జ్యుడిషియరీ ఏదైతే ఉంటుందో దట్ విల్ యాక్ట్ యాజ్ అ ఫైనల్ అపీల్ అన్నమాట, హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఫెడరల్ కోర్ట్ ఉంది, 1935 యాక్ట్ ప్రకారం ఫెడరల్ కోర్ట్ అనేది ఫామ్ అయింది అనుకుందాం. సో అలా ఫామ్ అయిన ఫెడరల్ కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్స్ ని కూడా ఓకే ఛాలెంజ్ చేస్తూ మనం బ్రిటిష్ ప్రైవీ కౌన్సిల్ లో మనము అపీల్ చేసుకోవచ్చు అనమాట.
ఆ టైంలో. బట్ మనకి 1935 తర్వాత ఎస్టాబ్లిష్ అయిన సుప్రీం కోర్టులో సో దిస్ విల్ ఇట్ సెల్ఫ్ యాక్ట్ యాజ్ అ ఫైనల్ కోర్ట్ ఆఫ్ అపీల్. అంటే సో హై కోర్ట్స్ లో ఇచ్చిన డెసిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఛాలెంజ్ చేయొచ్చు మనం సుప్రీం కోర్టులో. అంటే సుప్రీం కోర్ట్ అనేది ఫైనల్ డెసిజన్ మేకర్ అనమాట. ఓకేనా? సో దిస్ ఇస్ బికాస్ సుప్రీం కోర్ట్ హ్యాస్ రిప్లేస్డ్ ద బ్రిటిష్ ప్రైవీ కౌన్సిల్ యాజ్ ద హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్. అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, ఫెడరల్ కోర్ట్ ని కాదు రిప్లేస్ చేసింది, బ్రిటిష్ ప్రైవీ కౌన్సిల్ ఏదైతే ఉందో దాని లాంటిది సుప్రీం కోర్ట్. ఓకేనా? సుప్రీం కోర్ట్ ఈస్ ద ఫైనల్ కోర్ట్ ఆఫ్ అపీల్ అని చెప్పొచ్చు. అయితే మనము పార్ట్ 5 లో భాగంగా ఓకే సో ఆర్టికల్ నంబర్ 124 నుంచి ఆర్టికల్ నంబర్ 147 ఆఫ్ పార్ట్ 5 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాంట్లో మనము సుప్రీం కోర్ట్ గురించి డీల్ చేసుకుంటాం. లైక్ ఆర్గనైజేషన్ ఎలా ఆర్గనైజ్ అవుతుంది, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, జ్యూరిస్డిక్షన్ ఏ పరిధిలోకి ఏమేం మ్యాటర్స్ సుప్రీం కోర్ట్ పరిధిలోకి వస్తాయి, వాట్ ఆర్ ఇట్స్ పవర్స్, ప్రొసీజర్స్ అండ్ సో ఆన్. దీస్ ఆల్ థింగ్స్ విల్ బి డిస్కస్డ్ ఇన్ దిస్ పర్టికులర్ 124 ఆర్టికల్ నుంచి 147 ఆర్టికల్ వరకు. ఓకేనా? సో పార్లమెంట్ ఈస్ ఆల్సో ఆథరైజ్ టు రెగ్యులేట్ దెమ్. సో ఈ పర్టికులర్ సుప్రీం కోర్ట్ ని అండ్ ఆల్సో అందులో ఉన్న ఆర్టికల్స్ లో మెన్షన్ చేస్తున్న ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెగ్యులేట్ చేసే పవర్ ఎవరికి ఉంటుంది అంటే పార్లమెంట్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో మన ఇండియాలో హైరార్కీ ఆఫ్ ద కోర్ట్స్ అనేది ఉంటుందని చెప్పాను కదా, అది ఎలా ఉంటుందంటే సుప్రీం కోర్ట్ ఇస్ ది ఇన్ ద టాప్ లెవెల్, అవునా? సో దిస్ ఇస్ ద ఫైనల్ కోర్ట్ ఆఫ్ అపీల్ అని చెప్పాను. సో దాని కింద ఏముంటాయి, హైకోర్ట్స్ ఉంటాయి. సో హైకోర్ట్స్ లో స్టేట్ లెవెల్స్ లో మెట్రోపాలియన్ కోర్ట్స్ అనేవి మెట్రోపాలియన్ లెవెల్లో ఉంటాయి అనమాట. సో అవి మనకు పెద్దగా అవసరం లేదు. సో మీరు ఒకసారి రైట్ హ్యాండ్ సైడ్ లో చూసుకుంటే హైకోర్ట్ స్టేట్ లెవెల్లో సబార్డినేట్ కోర్ట్స్ ఉంటాయి డిస్ట్రిక్ట్ లెవెల్లో. ఓకే, హైకోర్ట్స్ తర్వాత మళ్ళీ సబార్డినేట్ కోర్ట్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటాయి. మళ్ళీ డిస్ట్రిక్ట్ లో డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్ట్స్ ఉంటాయి. అంటే ఒక సైడ్ సివిల్ కోర్ట్స్ ఉంటాయి, ఇంకో సైడ్ క్రిమినల్ కోర్ట్స్ ఉంటాయి అనమాట. అంటే పైన ఏముంటుంది, సుప్రీం కోర్ట్, తర్వాత హైకోర్ట్స్, తర్వాత సబార్డినేట్ కోర్ట్స్ ఉంటాయి. సో దాని తర్వాత మళ్ళీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లో సివిల్ కోర్ట్స్ ఉంటాయి, క్రిమినల్ కోర్ట్స్ ఉంటాయి. ఓకే, సో ఈ సివిల్ కోర్ట్స్ లో ఏముంటాయి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్, అగైన్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కింద సబ్ కోర్ట్స్ అండ్ ఆల్సో ప్రిన్సిపల్, జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్, మున్సిపల్ కోర్ట్. సో ఈ ఆర్డర్ అనేది మీకు అవసరం లేదు, జస్ట్ అలా ఉంటాయని గుర్తుపెట్టుకొని సరిపోతుంది. క్రిమినల్ కోర్ట్స్ లో ఏముంటాయి, సెషన్స్ కోర్ట్ ఉంటుంది, ఇక్కడ సెషన్ జడ్జెస్ ఉంటారు. సో నార్మల్ గా ఒకే జడ్జ్ డిస్ట్రిక్ట్ సివిల్ ఇష్యూస్ ని డీల్ చేసేటప్పుడు డిస్ట్రిక్ట్ జడ్జ్ గా ఉంటారు. అదే జడ్జ్ క్రిమినల్ కేసెస్ ని డీల్ చేసేటప్పుడు సెషన్స్ కోర్ట్ లో సెషన్స్ జడ్జ్ లాగా పనిచేస్తాడు అనమాట. ఓకేనా? సో దాని కింద మళ్ళీ జుడిషియల్ కోర్ట్ ఉంటుంది, జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్ట్ ఉంది. సో మరి ఈ డిస్టింక్షన్ ఎలా ఉంటుంది అంటే సో బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద పనిష్మెంట్, ఒకవేళ 1 to 3 years రిలేటెడ్ పనిష్మెంట్ అయితేనేమో ఒక టైప్ ఆఫ్ జడ్జ్ ఉంటారు. అంటే 1 year కి సంబంధించిన కేసెస్ అన్ని జుడిషియల్ మెజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ ఈ జడ్జ్ డీల్ చేస్తారు. 1 year కన్నా ఎక్కువ కేసెస్ 1 to 3 years అయితే చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ డీల్ చేస్తారు అనమాట. అంతకన్నా ఎక్కువ అయితే సెషన్స్ కోర్ట్ లో సెషన్స్ జడ్జ్ డీల్ చేస్తారు. అలా సో నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పనిష్మెంట్ ని బట్టి మళ్ళీ డివైడ్ అవుతుంది. ఓకే, సో మళ్ళీ మనకి ఇవే కాకుండా కొన్ని ట్రిబ్యునల్స్ కూడా ఉంటాయి అనమాట. సో ట్రిబ్యునల్స్ అనేవి స్పెసిఫిక్ పర్పస్ కోసం వాటిని మనం కాన్స్టిట్యూట్ చేస్తాం. దే ఆర్ ద ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీస్. దీస్ ఆర్ ఎక్స్ట్రా జుడిషియల్ బాడీస్ అనమాట. ఓకే, సో నార్మల్ గా ఈ ఓకే సిఏటి కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, కోఆపరేటివ్స్ కి సంబంధించినవి కానీ, ఓకే రెంట్ కంట్రోల్ కి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ కానీ, ఇవన్నీ మనకి ఏంటి అంటే దీస్ ఆర్ ట్రిబ్యునల్స్ అనమాట. ఓకే, సో అదర్ దాన్ ద కోర్ట్స్ ట్రిబ్యునల్స్ అనేవి ఉంటాయి. సో దట్ ఆల్రెడీ కోర్ట్ లో మనకి ఆల్మోస్ట్ 4.3 crore కేసెస్ పెండింగ్ లో ఉంటాయి. ఓకే, ప్రెసెంట్ డేటా ప్రకారం 4.3 crore కేసెస్ పెండింగ్ ఉన్నాయన్నమాట ఇండియాలో. సో అలాంటి పెండింగ్ ఆఫ్ కేసెస్, ఆ పెండెన్సీస్ ని తగ్గించడానికి మనకి ఇలాంటి ట్రిబ్యునల్స్ అనేటివి స్పెసిఫిక్ టాపిక్స్ మీద మనం కాన్స్టిట్యూట్ చేస్తాం అనమాట. అలా మనకి సబార్డినేట్ కోర్ట్స్ అనేవి కూడా ఉంటాయి. సబార్డినేట్ కోర్ట్స్, ట్రిబ్యునల్స్, ఓకే సివిల్ కోర్ట్స్, క్రిమినల్ కోర్ట్స్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టైప్ ఆఫ్ జడ్జెస్ ఉంటారు. సో జస్ట్ ఈ ఆర్డర్ మీకు అంటే ఎక్కడెక్కడ ఏముంటాయి అనేవి మనకు అవసరం లేదు, మనం లా ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వట్లేదు. జస్ట్ ఇలా హైయరార్కీలో కోర్ట్స్ అనేవి ఉంటాయని తెలియడానికి నేను మీకు ఇది చూపించాను. ఓకేనా? So let's look at the composition and the appointment of the judges. So present మనకు సుప్రీం కోర్ట్ కన్సిస్ట్ ఆఫ్ 34 judges అన్నమాట. టోటల్ 34 judges ఉంటారు. ఒకరు సిజేఐ ఉంటారు, అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటే ఇంకో 33 మంది మిగతా జడ్జెస్ ఉంటారు అనమాట. ఓకేనా? సో 2019 లో సెంటర్ ఏం చేసింది అంటే ఇట్ హ్యాస్ నోటిఫైడ్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఫ్రమ్ 31 to 34. సో నార్మల్ గా ముందు 31 ఉండే, అంటే
1 CJI ఉండే అండ్ 30 మనకి మిగతా జడ్జెస్ ఉండేవాళ్ళు. మళ్ళీ సెంటర్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం నంబర్ ఆఫ్ జడ్జెస్ 33గా మారారు. ఓకే, సో 33 + 1 అనమాట, అంటే 34గా మారారు. 33 ఏమో జడ్జెస్, 1 ఏమో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనమాట. ఓకే, దిస్ ఫాలోడ్ ది ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ నంబర్ ఆఫ్ జడ్జెస్ అమెండ్మెంట్ యాక్ట్, అంటే నంబర్ ఆఫ్ జడ్జెస్ కి సంబంధించిన ఒక చట్టం ఏదైతే ఉందో దాన్ని అమెండ్ చేసి నంబర్ ఆఫ్ జడ్జెస్ ని 2019 లో పెంచారనమాట. ఓకేనా, సో ఒరిజినల్ గా కాన్స్టిట్యూషన్ అనేది వచ్చినప్పుడు ఒరిజినల్ స్ట్రెంత్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఎలా ఉంది అంటే వీ హ్యావ్ ఓన్లీ 8 members, అంటే 1 CJI ఉంటుండే అండ్ 7 అదర్ జడ్జెస్ ఉంటుండే అనమాట. ఓకే, సో పార్లమెంట్ ఏం చేసింది, ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ద నంబర్ ఆఫ్ జడ్జెస్ త్రూ సర్టెన్ అమెండ్మెంట్స్ టు దిస్ పర్టికులర్ యాక్ట్ ఇన్ 1956 లోనేమో 10 గా మారారు, 1960 లోనేమో 13 గా మారారు, 1977 లోనేమో 17 గా మారారు, 1986 25 గా మారారు, 2008 లో 30 గా మారడం జరిగింది అనమాట. అండ్ రీసెంట్ గా జరిగిన 2019 అమెండ్మెంట్ ప్రకారం టోటల్ నంబర్ ఆఫ్ జడ్జెస్ 34 అనమాట. 33 ఏమో జడ్జెస్ ప్లస్ 1 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే, సో నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ గురించి చూద్దాం. సో ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. ఎవరు అపాయింట్ చేస్తారు జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ని? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు అనమాట. అండ్ చీఫ్ జస్టిస్ ని కూడా ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారు. సో చీఫ్ జస్టిస్ ని అపాయింట్ చేసే ముందు మిగతా జడ్జెస్ ఎవరైతే ఉంటారో, సీనియర్ మోస్ట్ జడ్జెస్ అనిపిస్తారో హైకోర్టులో, సుప్రీం కోర్టులో, వాళ్ళ యొక్క కన్సల్టేషన్ అనేది తీసుకుంటారు అనమాట. వాళ్ళ యొక్క కన్సల్టేషన్, వాళ్ళ యొక్క అడ్వైస్ తీసుకున్న తర్వాత వాళ్ళని నియమిస్తారు. సో ది అదర్ జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ద చీఫ్ జస్టిస్ and such other judges of the Supreme Court and the High Court as he deems necessary. ఓకేనా, సో మిగతా జడ్జెస్ ని అపాయింట్ చేసేటప్పుడు కూడా అప్పుడు ఉన్న చీఫ్ జస్టిస్ ని కన్సల్ట్ అయ్యి, మిగతా జడ్జెస్ ని కన్సల్ట్ అయ్యి, అలా వాళ్ళు ఇచ్చిన ఒపీనియన్ ప్రకారం ఇతను వాళ్ళని అపాయింట్ చేస్తాడనమాట. సో ద కన్సల్టేషన్ విత్ ద చీఫ్ జస్టిస్ ఇస్ ఆబ్లిగేటరీ ఇన్ ద కేస్ ఆఫ్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ద జడ్జ్ అదర్ దాన్ ద చీఫ్ జస్టిస్. సో నార్మల్ గా సో చీఫ్ జస్టిస్ యొక్క కన్సల్టేషన్ ప్లస్ అదర్ సీనియర్ మోస్ట్ జడ్జెస్ యొక్క కన్సల్టేషన్ మనకి జడ్జెస్ ని అపాయింట్ చేసేటప్పుడు కావాలి, అవునా? సో ఈ కన్సల్టేషన్ అనేది ఆబ్లిగేటరీ అనమాట, ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాల్సిందే ఇఫ్ యూ వాంట్ టు అపాయింట్ జడ్జెస్. వెరాజ్ చీఫ్ జస్టిస్ ని అపాయింట్ చేసేటప్పుడు మిగతా జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ అనేది, ఓకే, సో మిగతా జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ అనేది కంపల్సరీ కాదు. వెరాజ్ జడ్జెస్ ని అపాయింట్ చేసేటప్పుడు చీఫ్ జస్టిస్ యొక్క కన్సల్టేషన్ అండ్ సీనియర్ మోస్ట్ జడ్జెస్ యొక్క కన్సల్టేషన్ ఇస్ కంపల్సరీ. ఓకే, సో ఇక్కడ కంపల్సరీ, ఇక్కడ కంపల్సరీ కాదు, గుర్తించండి ఇది. సో కన్సల్టేషన్ అని చెప్పాను, అవునా? జడ్జెస్ ని అపాయింట్ చేసేటప్పుడు మనము సిజేఐ అండ్ అదర్ జడ్జెస్, సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ యొక్క కన్సల్టేషన్ అనేది అవసరం అని చెప్పాను. సో ఈ కన్సల్టేషన్ కి సంబంధించి ఒక కాంట్రవర్సీ అనేది ఇట్ కేమ్ అప్ అనమాట. సుప్రీం కోర్ట్ హ్యాస్ గివెన్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద వర్డ్ కన్సల్టేషన్. సో సుప్రీం కోర్ట్ డిఫరెంట్ జడ్జిమెంట్స్ ద్వారా కన్సల్టేషన్ అనే వర్డ్ మీద డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ అనేది ప్రొవైడ్ చేసింది అనమాట. అలా మనకి ఫస్ట్ జడ్జెస్ కేస్ అని, సెకండ్ జడ్జెస్ కేస్ అని, థర్డ్ జడ్జెస్ కేస్ అని వచ్చాయి. సో అలా 1982లో మనకి వీ హ్యావ్ గాట్ ద ఫస్ట్ జడ్జెస్ కేస్. ఓకేనా, ఈ పర్టికులర్ కేస్ లో మనకి సుప్రీం కోర్ట్ ఏమని చెప్పింది అంటే, కోర్ట్ హెల్డ్ దట్ కన్సల్టేషన్ డస్ నాట్ మీన్ కాన్కరెన్స్. సో కన్సల్టేషన్ అనేది కాన్కరెన్స్ కాదు, అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ హ్యాస్ టు కన్సల్ట్ విత్ సిజేఐ and also senior most judges, certain number of senior most judges అని చెప్పాను. సో ఈ కన్సల్టేషన్ డజంట్ మీన్ కాన్కరెన్స్, అంటే ఖచ్చితంగా కన్సల్ట్ అయినప్పుడల్లా వచ్చిన డెసిషన్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్. ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఆ డెసిషన్ ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలంటే కాదు. ఓకే, హీ కెన్ ఓన్లీ టేక్ అడ్వైస్ ఫ్రమ్ దెమ్. ఆ అడ్వైస్ ని ఇంప్లిమెంట్ చేయాలా వద్దా అనేది ఇట్ విల్ బి ఇన్ ద డిస్క్రిషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అనమాట. సో అలా మనకి ఫస్ట్ జడ్జెస్ కేసులో సుప్రీం కోర్ట్ తీర్పుని ఇచ్చింది. సో అంటే ఏంటి, ఫస్ట్ జడ్జెస్ కేసు ఎప్పుడు జరిగింది? 1982 నుంచి ఆల్మోస్ట్ 1993 వరకు సెకండ్ జడ్జెస్ కేసు వచ్చేంత వరకు మనకి ఎగ్జిక్యూటివ్ కి, అంటే ప్రెసిడెంట్ ఎవరి యొక్క అడ్వైజెస్ ని తీసుకొని ఫాలో అవుతాడు? నార్మల్ గా ప్రెసిడెంట్ ఏదైనా డెసిషన్ తీసుకుంటున్నాడు అంటే పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్
తీసుకున్న డెసిజన్ అనే అర్థం అది. అంటే ఎగ్జిక్యూటివ్ కి ఎక్కువ అథారిటీ అనేది ఉంది 1993 వరకు. కానీ 1993లో మళ్ళీ ఆ వర్డ్ కన్సల్టేషన్ అనే వర్డ్ ఏదైతే ఉందో దాని మీద మళ్ళీ సెకండ్ జడ్జెస్ కేసులో సుప్రీంకోర్టు ఒక ఇంటర్ప్రిటేషన్ అనేది ఇచ్చింది. సో ఇక్కడ ఏం చేసింది అంటే సుప్రీంకోర్ట్ హ్యాస్ రివర్స్డ్ ఇట్స్ ఎర్లియర్ రూలింగ్ అండ్ చేంజ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ కన్సల్టేషన్. సో ముందిచ్చిన జడ్జ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ చేసి కన్సల్టేషన్ అనే వర్డ్ కి ఒక కొత్త మీనింగ్ ని ఇచ్చింది అనమాట సుప్రీంకోర్టు. ఓకే, ఇక్కడ ఏం చెప్తుంది, కన్సల్టేషన్ మీన్స్ కాన్కరెన్స్. అంటే కన్సల్ట్ అవుతున్నాము అంటే ఎప్పుడైతే సిజేఐ అండ్ అదర్ జడ్జెస్ ఏదైనా అడ్వైస్ ఇచ్చారు అంటే అది ఖచ్చితంగా ఓకే ప్రెసిడెంట్ ఫాలో అవ్వాల్సిందే. సో ద అడ్వైస్ టెండర్డ్ బై ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇస్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ ఇన్ దిస్ పర్టికులర్ కేసు. తర్వాత నుంచి మనకి సిజేఐ ఇచ్చిన ప్రతి డెసిజన్ ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ అనమాట. ప్రెసిడెంట్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది అనమాట ఇన్ అపాయింట్మెంట్ ఆఫ్ ది జడ్జెస్. సో ఇక్కడ ఎవరి యొక్క ఓకే రోల్ ఎక్కువ ఉంటుంది అంటే పవర్ అనేది మొత్తం ఎగ్జిక్యూటివ్ నుంచి జ్యుడిషియరీ చేతిలోకి వెళ్ళిపోయింది. సో పవర్ రిగార్డింగ్ ది అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ వెంట్ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ టు ద జ్యుడిషియరీ అనమాట. ఓకేనా. సో బట్ ద చీఫ్ జస్టిస్ వుడ్ టెండర్ హిస్ అడ్వైస్ ఆన్ ద మ్యాటర్ ఆఫ్టర్ కన్సల్టేటింగ్ విత్ 2 సీనియర్ మోస్ట్ కొలీగ్స్. సో సిజేఐ ఇచ్చిన డెసిజన్ ఎలా ఉండాలి అంటే అతను ఒక్క ఓన్ డెసిజన్ అనేది ఉండొద్దు. సిజేఐ ప్లస్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు కదా, వీళ్ళందరూ కలిపి ఇచ్చిన డెసిజన్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా, అర్థమైంది కదా. సో ఈ పర్టికులర్ సిజేఐ అండ్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ని మనం కొలీజియం అని అంటాం. సో ఈ కొలీజియం అనే ఒక బాడీ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన డెసిజన్ అనేది ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ అకార్డింగ్ టు ద సెకండ్ జడ్జెస్ కేస్. సో మరి థర్డ్ జడ్జెస్ కూడా జరిగింది. సో థర్డ్ జడ్జెస్ కేస్ అనేది ఇది యాక్చువల్లీ జడ్జ్మెంట్ అంటే కేస్ అని చెప్పలేము ఇది. ఎందుకంటే ఇక్కడ సో ప్రెసిడెంట్ ఒక క్లారిఫికేషన్ కోసం మళ్ళీ సుప్రీంకోర్టు ని అడుగుతాడనమాట 1998లో. సో ఒక క్లారిఫికేషన్ వర్డ్ కన్సల్టేషన్ మీద మళ్ళీ క్లారిఫికేషన్ అడిగినప్పుడు సుప్రీంకోర్టు ఈసారి ఏం చెప్తుంది అంటే ద కోర్ట్ ఒపైండ్ దట్ ద కన్సల్టేషన్ ప్రాసెస్ టు బి adopted by the Chief Justice of India requires consultation of the plurality judges. అంటే ఇక్కడ ఏంటంటే థర్డ్ జడ్జెస్ కేసులో ఏమి ఇచ్చారు అంటే సో సిజేఐ తో పాటు ప్లూరాలిటీ ఆఫ్ జడ్జెస్ అంటే 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ అంటారు. ఇక్కడ చూడండి మీరు, సోల్ ఒపీనియన్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డస్ నాట్ కాన్స్టిట్యూట్ ద కన్సల్టేషన్ ప్రాసెస్. హీ షుడ్ కన్సల్ట్ అ కొలీజియం ఆఫ్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్. అంటే సిజేఐ తో పాటు 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ will constitute the collegium అన్నమాట. కొలీజియం అనే బాడీలో ఎంతమంది ఉంటారు, 5 ఉంటారు. ఒకరు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్. వీళ్ళందరూ కలెక్టివ్ గా ఇచ్చిన ఒపీనియన్ ఏదైతే ఉంటుందో అది ప్రెసిడెంట్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఏం ఒపీనియన్ ఇస్తారు వీళ్ళు, రిగార్డింగ్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ది జడ్జెస్. అండ్ ఇంకొకటి ఏమి ఇచ్చింది అంటే జడ్జ్మెంట్ లో భాగంగా కనీసం ఇద్దరు యాక్సెప్ట్ చేయకపోయినా, సో ఈ 5 కనీసం ఇద్దరు సీనియర్ మోస్ట్ జడ్జెస్ కానీ ఎవరైనా ఇద్దరు యాక్సెప్ట్ చేయలేరు అనుకోండి, అప్పుడు ఆ రికమెండేషన్ ని కన్సిడర్ చేయకూడదు ప్రెసిడెంట్. సో అట్లీస్ట్ ఇద్దరు కూడా అపోజ్ చేయకూడదు అనమాట. ఆల్మోస్ట్ అందరూ ఒప్పుకోవాలి. ఓకే, సో 5 కనీసం 4 ఒప్పుకోవాలన్నమాట. ఖచ్చితంగా 4 ఒప్పుకోవాలి. 4 లేదా 5 మొత్తం ఒప్పుకున్నా ఓకే. అట్లీస్ట్ 2 మెంబర్స్ అపోజ్ చేసినా ఆ డెసిజన్ ని కన్సిడర్ చేయాలన్నమాట. ఓకే, సో ఇఫ్ 2 judges give an adverse opinion, he should not send the recommendation to the government. Okay, so the court held that the recommendation made by the Chief Justice of India without complying with the norms and requirements of the consultation process are not binding. ఇంకేమంటున్నారంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అతని యొక్క సోల్ ఒపీనియన్ ఇచ్చారనుకోండి వితౌట్ ఫాలోయింగ్ ద రూల్స్ ఆఫ్ ది కన్సల్టేషన్, అలాంటి టైంలో కూడా ఓన్లీ సిజేఐ ఇచ్చిన సోల్ ఒపీనియన్ విల్ నాట్ బి బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ అనమాట. ఖచ్చితంగా అతను మిగతా 4 కన్సల్ట్ అయిన తర్వాతనే వాళ్ళ యొక్క కలెక్టివ్ ఒపీనియన్ ఇస్తాడు. ఆ కలెక్టివ్ ఒపీనియనే మనకి ఓకే ఇట్ విల్ కమ్ అవుట్ అనమాట. ఓకేనా. సో మళ్ళీ ఒకసారి నేను మీకు 3 జడ్జెస్ కేసు చెప్తాను. సో వర్డ్ కన్సల్టేషన్ అనే వర్డ్ మీద కన్సర్న్స్ అనేవి రైజ్ అయ్యాయి, అవునా. సో ఈ కన్సల్టేషన్ అనే వర్డ్ మీద కన్సర్న్స్ అనేది రైజ్ అయినప్పుడు సో 3 జడ్జిమెంట్ కేసెస్లలో మనకి 3 జడ్జెస్ కేసెస్లలో అంటే ఓకే 3 కేసెస్లలో జడ్జిమెంట్స్ అనేది సుప్రీంకోర్టు ఇచ్చింది. ఓకే, ఇట్ హ్యాస్ ఇంటర్ప్రిటెడ్ అబౌట్ ది వర్డ్ కాల్డ్ as కన్సల్టేషన్. అలా మనకి ఫస్ట్ జడ్జెస్ కేసులో ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు సో కన్సల్టేషన్ అనేది ఇట్ ఈస్ కన్కరెన్స్, ఇట్ విల్ బి ఇన్ కన్కరెన్స్ అనమాట. అంటే ఎప్పుడైతే ప్రెసిడెంట్ సిజేఐని అండ్ సీనియర్ మోస్ట్ జడ్జెస్ ని కన్సల్ట్ అయ్యి ఓకే వాళ్ళు ఇచ్చిన డెసిజన్ తీసుకుంటాడో ఆ డెసిజన్ అనేది తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన రూల్ ఏం లేదు అని చెప్పేసి ఫస్ట్ జడ్జెస్ కేసులో చెప్పారు. ఓకేనా. సెకండ్ జడ్జెస్ కేసులో ఏం చెప్పారు అని అంటే
సో ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అన్నారు కదా ఫస్ట్ జడ్జెస్ కేసులో. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే సెకండ్ జడ్జెస్ కేసులో ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇట్ ఈస్ బైండింగ్. ద డెసిజన్ గివెన్ బై ది బాడీ ఆఫ్ సిజేఐ అండ్ అదర్ సీనియర్ మోస్ట్ జడ్జెస్ షుడ్ బి బైండింగ్ ఆన్ ది ప్రెసిడెంట్ అని చెప్పేసి సెకండ్ జడ్జెస్ కేసులో చెప్పారు. అంటే ఫస్ట్ కేసులోనేమో ఎగ్జిక్యూటివ్ కి ఎక్కువ పవర్ ఇచ్చారు, సెకండ్ కేసులోనేమో మనకి జుడిషియరీకి ఎక్కువ పవర్ ఇచ్చారు. ఓకే, సెకండ్ జడ్జెస్ కేసులో ఏమని చెప్పారు మళ్ళీ చెప్తున్నాను చూడండి. సో ది అడ్వైస్ దట్ ఈస్ గివెన్ బై సిజేఐ అండ్ ఆల్సో 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ అని చెప్పారు. అంటే ఈ బాడీని మనం ఏమంటామంటే కొలీజియం అని అంటాం. ఈ కొలీజియం ఇచ్చిన డెసిజన్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి బైండింగ్ అని చెప్పేసి చెప్తున్నారు. సో దట్ విల్ బి బైండింగ్ ఆన్ ది ప్రెసిడెంట్. ఓకేనా. అండ్ థర్డ్ జడ్జెస్ కేసులో ఏం చెప్పారు అంటే, ఓకే ఇక్కడ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ కాదు 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉండాలి అలాంగ్ విత్ ద సిజేఐ. 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉండాలి. సో దేర్ అడ్వైస్ విల్ బి బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ అని చెప్పేసి థర్డ్ జడ్జెస్ కేసులో చెప్పారనమాట. ఓకేనా. అండ్ ఆల్సో ఒకవేళ సిజేఐ వితౌట్ కన్సల్టేషన్ ఒకవేళ ఏదైనా డెసిజన్ తీసుకుంటారనుకోండి, అది ఇట్ విల్ నాట్ బి బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్. ఓన్లీ సిజేఐ సోల్ డెసిజన్ తీసుకోవద్దు. ఖచ్చితంగా 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ కి కన్సల్ట్ అయిన తర్వాతనే అట్లీస్ట్ 4 మెంబర్స్ యాక్సెప్ట్ చేయాలి దాన్ని. అంటే అట్లీస్ట్ 2 మెంబర్స్ యాక్సెప్ట్ చేయకపోయినా ఆ డెసిజన్ ని కన్సిడర్ చేయరు. ఓకే, సో 2 మెంబర్స్ కూడా దాన్ని రిజెక్ట్ చేయొద్దు. అలాంటప్పుడు ప్రెసిడెంట్ మీదకి ఆ పర్టికులర్ డెసిజన్ బైండింగ్ అవుతుంది అని చెప్పేసి థర్డ్ జడ్జెస్ కేసులో చెప్పారు. సో అలా థర్డ్ జడ్జెస్ కేసులో ఏం చెప్పారు అదే ఇప్పుడు మనకి నడుస్తున్న ప్రాసెస్ అన్నమాట. అంటే ఇప్పుడు మనకి జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ ఎలా జరుగుతుంది అంటే సిజేఐ ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ బాడీ ఏదైతే ఉంటుందో ఒక కొలీజియం బాడీ, వీళ్ళు ఇచ్చిన డెసిజన్ ప్రెసిడెంట్ తీసుకొని దాన్ని ప్రెసిడెంట్ ఇంప్లిమెంట్ చేస్తాడు. ఓకేనా. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. కానీ ఏమైంది, 2014 ఇయర్ వచ్చింది. సో 2014లో ఏమైందంటే 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది పార్లమెంట్ పాస్ చేసింది. ఓకే, యాక్ట్ గా మారింది, చట్టంగా మారింది. సో దీని ప్రకారం ఏం చేశారు అంటే ఒక బాడీని ఏర్పాటు చేశారు. దాని పేరే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ యాక్ట్ ఆఫ్ 2014. ఓకే, సో ఇదేం చేసింది అంటే ఇట్ హ్యాస్ రిప్లేస్డ్ the collegiate system of appointing judges to the Supreme Court and High Court with a new body called as National Judicial Appointment Commission. So normal గా collegiate system యొక్క పద్ధతి ఏదో ఉందో దాన్ని రీప్లేస్ చేస్తూ ఒక బాడీని ఏర్పాటు చేసింది. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అనే ఒక బాడీని ఏర్పాటు చేసి ఈ బాడీ ఇప్పుడు ఏం చేస్తుందంటే దిస్ విల్ యాక్చువల్లీ అపాయింట్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ యొక్క జడ్జెస్ అన్నమాట. ఓకేనా, ఈ బాడీ అపాయింట్ చేస్తుందని చెప్పేసి ఈ కొత్త చట్టంలో తీసుకొచ్చారు. కానీ ఈ పర్టికులర్ ఎన్జేఏసీ తీసుకురావడం వల్ల జుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్ ఎఫెక్ట్ అయ్యింది. ఎందుకంటే జుడిషియరీ మ్యాటర్స్ మీద ఒక ఎగ్జిక్యూటివ్ ఒక చట్టాన్ని తీసుకొచ్చి దాని యొక్క మ్యాటర్స్ లో ఇంటర్ఫియర్ అవుతుంది. అందుకే 2015లో ఏమైంది, సుప్రీం కోర్ట్ హ్యాస్ డిక్లేర్డ్ both 99th Constitutional Amendment Act and also NJAC. So 99th Constitutional Amendment Act ni and also NJAC Act ni and a body ni ఏదైతే బాడీ ఫామ్ అయిందో దాన్ని అన్కాన్స్టిట్యూషనల్ గా void గా డిక్లేర్ చేసింది. Consecutively earlier collegiate system became operative again. అంటే ఈ NJAC వచ్చింది, సో దాని తర్వాత నెక్స్ట్ ఇయరే అన్కాన్స్టిట్యూషనల్ అని డిక్లేర్ చేయడంతో మళ్ళీ పాత మనము థర్డ్ జడ్జెస్ కేసు నుంచి ఫాలో అవుతున్న కొలీజియం మెథడే మళ్ళీ ఇట్ కేమ్ ఇన్ టు ఆపరేషన్ అనమాట. ఓకే, సో ద వర్డిక్ట్ వాజ్ డెలివర్డ్ బై ద సుప్రీం కోర్ట్ ఇన్ ద 4th జడ్జెస్ కేస్ 2015. సో ఈ పర్టికులర్ ఎన్జేఏసీని అన్కాన్స్టిట్యూషనల్ అని డిక్లేర్ చేసిన కేసు పేరు ఏంటంటే 4th జడ్జెస్ కేసు అనమాట. సో ద కోర్ట్ ఒపైండ్ దట్ ద న్యూ సిస్టమ్ వుడ్ ఎఫెక్ట్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ ద జుడిషియరీ. నేను చెప్పినట్టు జుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి 2015లో దీన్ని కొట్టిపాడేశారు. ఎన్జేఏసీ యాక్ట్ ని 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ని ఎన్జేఏసీ బాడీని మొత్తంగా కొట్టిపాడేశారు అనమాట. ఐ హోప్ మీకు మొత్తం అపాయింట్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ది జడ్జెస్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది, సుప్రీంకోర్టు మొత్తం చాప్టర్ లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందని అనుకుంటున్నా. సో నెక్స్ట్ మనం జడ్జెస్ ది చూసాం. ఇప్పుడు అపాయింట్మెంట్ ఆఫ్ ది చీఫ్ జస్టిస్ చూద్దాం.
ఓకే, సో చీఫ్ జస్టిస్ ఫ్రమ్ 1950 నుంచి 1970 వరకు 73 వరకు ఎలా చేశారు అంటే, సీనియర్ మోస్ట్ జడ్జి ఉంటారు కదా సుప్రీం కోర్టులో, అతన్నే చీఫ్ జస్టిస్ గా అపాయింట్ చేసేవాళ్ళు అనమాట. సో హూ ఎవర్ విల్ బి ద సీనియర్, దే యూస్ టు బి అ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనమాట. కానీ ఈ కన్వెన్షన్, ఇది ఓన్లీ కన్వెన్షన్, రాజ్యాంగంలో రాసలేదు, ఇది ఒక కన్వెన్షన్, ఒక ఆచారంలా పాటిస్తూ వచ్చారు. కానీ దీన్ని 1973లో మనకి దీన్ని వైలేట్ చేశారనమాట. ఓకే, సో 1973లో ఏం చేశారు, ఏఎన్ రే ఎవరైతే ఉన్నారో, హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బై సూపర్సీడింగ్ త్రీ సీనియర్ మోస్ట్ జడ్జెస్. 1973లో ఏఎన్ రేని, సో ఇన్ స్పైట్ ఆఫ్ హీ నాట్ బీయింగ్ ద సీనియర్ మోస్ట్ జడ్జెస్, ఓకే, ఇతను సీనియర్ మోస్ట్ జడ్జ్ కానప్పటికీ ఇతన్ని అపాయింట్ చేశారనమాట. ఇతని కన్నా ఎక్కువగా ఏజ్ ఉన్న వాళ్ళు ముగ్గురు ఉన్నప్పటికీ ఇతన్ని చేశారనమాట. మళ్ళీ 1977లో కూడా ఇలాంటిది ఒకటి రిపీట్ అయింది. ఏమైంది, ఎంయూ బేగ్ అనే ఒక చీఫ్ జస్టిస్ ని, ఓకే, సీనియర్ మోస్ట్ జడ్జ్ ఉన్నప్పటికీ అతన్ని రీప్లేస్ చేస్తూ, అంటే అతన్ని పెట్టకుండా ఇతన్ని పెట్టడం జరిగింది. అంటే సీనియర్ మోస్ట్ జడ్జ్ ని కాకుండా వేరే వాళ్ళని పెట్టే ఆచారం అనేది 1973 నుంచి మళ్ళీ స్టార్ట్ చేశారు. మళ్ళీ 1977లో కూడా అదే అయింది. సో మరి ఇప్పుడు ఏముంది అంటే, 1993లో మనకి సెకండ్ జడ్జెస్ కేసు ఏదైతే వచ్చిందో, సో సెకండ్ జడ్జెస్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ఖచ్చితంగా సీనియర్ మోస్ట్ జడ్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళనే అపాయింట్ చేయాలి చీఫ్ జస్టిస్ లాగా. ఓకే, ఖచ్చితంగా ద సీనియర్ మోస్ట్ జడ్జ్ షుడ్ బి అపాయింటెడ్ అట్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో ఎవరిని దొరికితే వాళ్ళని చేయకూడదు అని చెప్పేసి ఖచ్చితంగా ఒక జడ్జిమెంట్ అనేది ఇచ్చిందనమాట. అప్పటి నుంచి మళ్ళీ ఏమవుతుంది 1993 నుంచి అంటే, అగైన్ వీఆర్ ఫాలోయింగ్ ది ఓల్డ్ మెథడ్ ఆర్ ఓల్డ్ కన్వెన్షన్ దట్ సీనియర్ మోస్ట్ జడ్జ్ విల్ బి ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే, అలా మనము ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ వెల్, మనకి ఐ థింక్ 2027లో మనకి జస్టిస్ నాగరత్న విల్ బి ద ఫస్ట్ ఏమంటారు, ఫీమేల్ ఆర్ ఫస్ట్ విమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనమాట. ఓకే, so before going into the next topic, let us solve the first question. When the Supreme Court of India first inaugurated? 15th August 1947, 26th November 1949, 28th January 1950, 30 January 1949. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. Okay, I hope you people have tried it and we have already discussed about this. So first Supreme Court of India అనేది ఎప్పుడు ఇనాగ్రేట్ అయింది అంటే 28th January 1950 నాడు. సో ఫస్ట్ సుప్రీం కోర్ట్ అనేది కాన్స్టిట్యూట్ అయింది ఆర్ ఇనాగ్రేట్ అయింది అనమాట. సో 1935లో ఉన్న ఒక ఏదైతే ఉంటుందో 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం దీన్ని మనం తర్వాత 28th January 1950లో ఈ సుప్రీం కోర్ట్ ని తీసుకొచ్చాం. దానికన్నా ముందు మనకి ఫెడరల్ కోర్ట్ అనేది ఉందని చెప్పాను. ఓకే, సో సి ఈస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఈస్ ద హైయెస్ట్ జ్యుడిషియల్ అథారిటీ ఇన్ ఇండియా హూస్ డెసిజన్స్ ఆర్ బైండింగ్ ఆన్ ఆల్ కోర్ట్స్? సుప్రీం కోర్ట్, పార్లమెంట్, లా, మినిస్టర్, లోక్సభ. ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో ది హైయెస్ట్ జ్యుడిషియల్ అథారిటీ ఇన్ ఇండియా ఇస్ సుప్రీం కోర్ట్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, హైయరార్కీలో టాప్ ప్లేస్ వచ్చింది ఎవరికి? సుప్రీం కోర్ట్ కి. అంటే సో దిస్ ఈస్ ద హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్, అంటే సుప్రీం కోర్ట్ ఇచ్చిన డెసిజన్ విల్ బి ద బైండింగ్ డెసిజన్ ఆన్ ఆల్ కోర్ట్స్. సో అందుకే మనకి సుప్రీం కోర్ట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో దిస్ ఈస్ ది అపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా అండ్ దిస్ కోర్ట్ డెసిజన్ విల్ బి ది బైండింగ్ డెసిజన్. సో ఆప్షన్ ఈస్ ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ అపాయింట్స్ ద జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్? సుప్రీం కోర్ట్ జడ్జెస్ ని అపాయింట్ చేసేది ఎవరు? ప్రైమ్ మినిస్టర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, లోక్సభ, ప్రెసిడెంట్. ఒకసారి ట్రై చేయండి. సో ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. ద రైట్ ఆన్సర్ ఇస్, నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఇంతకు ముందే, ప్రెసిడెంట్ హ్యాస్ ద పవర్ టు అపాయింట్ ద సుప్రీం కోర్ట్ జడ్జెస్ అనమాట. ఓకే, సో ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ విల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ అనమాట. సో ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఆ కన్సల్టేషన్ అంటే ఏంటి, దానికి సంబంధించిన జడ్జెస్ కేస్, ఆ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేసాము. ఓకే, సో ఇక్కడైతే ఆన్సర్ డి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, who is appointed as the Chief Justice of India? So President appoints the Chief Justice of India on his sole discretion. The senior most judge of the Supreme Court is appointed as the Chief Justice of India. The panel of judges of Supreme Court elect the Chief Justice of India from amongst themselves. The Chief Justice of India is elected by the voting of Lok Sabha members. So ఒకసారి ట్రై చేయండి.
సో ఐ హోప్ ఈ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఇంతకు ముందే చూసాము. ఆఫ్టర్ సెకండ్ జడ్జెస్ కేస్ నుంచి ఇట్ హెస్ బీన్ మేడ్ కంపల్సరీ దట్ ద సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఇస్ షుడ్ బి అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని. ఓకే, సో ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఇక్కడ ఇంకేమంటున్నాడు, ప్యానల్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఎలెక్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ అమాంగ్స్ దెమ్సెల్వ్స్, ఇది తప్పు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎలెక్టెడ్ యాజ్ ద ఓటింగ్ ఆఫ్ లోక్సభ మెంబర్స్, ఇది కూడా తప్పు. ప్రెసిడెంట్ అపాయింట్స్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనే సోల్ డిస్క్రిప్షన్ కాదు, సోల్ డిస్క్రిప్షన్ తో కాదు. సో సీనియర్ మోస్ట్ జడ్జ్ ఎవరైతే ఉంటారో జనరల్ గా అతన్ని అపాయింట్ చేస్తారనమాట. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. Now let's look at the qualification, oath and salaries, okay, of the judges. So qualification చూసుకుంటే a person to be appointed as a judge for Supreme Court should have the following qualification. So ఒక qualification వచ్చి he should be the citizen of India. So first of all Indian citizen అయి ఉండాలి జడ్జ్ కావాలి అంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే హీ షుడ్ హ్యావ్ బీన్ అ జడ్జ్ ఆఫ్ అ హైకోర్ట్ ఫర్ 5 years. అంటే ఇందులో ఈ 3 కండిషన్స్ లో ఏదైనా ఒకటి సాటిస్ఫై అవ్వాలి. ఒకటేమో ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అండ్ సెకండ్ కండిషన్ ఏంటంటే 3 ఆప్షన్స్ ఇచ్చాడు, అందులో ఒకటి అయి ఉండాలి. ఒకటి వచ్చేసి హీ షుడ్ హ్యావ్ బీన్ అ జడ్జ్ ఆఫ్ ఎ హైకోర్ట్ జడ్జ్ గా ఒక 5 years కంటిన్యూగా పనిచేసి ఉండాలన్నమాట. ఓకేనా, సో ఒకటే కోర్టులో కాకపోయినా డిఫరెంట్ హైకోర్ట్స్ అన్ని కలిపి 5 years పనిచేసి ఉండాలి. అండ్ బి ఆప్షన్ ఏమి ఇచ్చారంటే హీ షుడ్ హ్యావ్ బీన్ అడ్వకేట్ ఆఫ్ అ హైకోర్ట్ ఫర్ 10 years. సో హైకోర్ట్ లో అడ్వకేట్ గా అట్లీస్ట్ 10 years పనిచేసి ఉండాలి. ఓకే, ఇది ఫస్ట్ ఆప్షన్ ఏమో హైకోర్ట్ లో జడ్జి లాగా అట్లీస్ట్ 5 years పనిచేసి ఉండాలి. సెకండ్ ఆప్షన్ ఏమో హైకోర్ట్ లో అడ్వకేట్ గా 10 years పనిచేసి ఉండాలి కనీసం. నెక్స్ట్ ఇవి రెండు లేకపోతే అట్లీస్ట్ హీ షుడ్ బి డిస్టింగ్విష్డ్ జూరిస్ట్ ఇన్ ది ఒపీనియన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ కళ్ళల్లో ఆర్ ప్రెసిడెంట్ ఒపీనియన్ లో ఇతను ఒక డిస్టింగ్విష్డ్ జూరిస్ట్ గా ఉండాలి. ఈ 3 కండిషన్స్ లో ఒక్కటి ఫాలో అయినా అండ్ ఇఫ్ హీ సిటిజన్ ఆఫ్ ఇండియా, సో దట్ పర్సన్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ బీయింగ్ అ సుప్రీం కోర్ట్ జడ్జ్ అనమాట. Okay, from the above, it is clear that the Constitution has not prescribed a minimum age for appointment as a judge of a Supreme Court. Minimum age అనేది Constitution mention చేయలేదు, ఇది గుర్తుపెట్టుకోండి. So there is no minimum age that is mentioned for being a judge of a Supreme Court. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ చేస్తారు మిమ్మల్ని. నెక్స్ట్ ఓత్ ఆర్ అఫర్మేషన్ గురించి చూసుకుంటే a person appointed as a judge of a Supreme Court before entering upon his office has to make and subscribe an oath or affirmation before the president. Here, so oath and affirmation ఎవరి ముందు తీసుకోవాలి అంటే ప్రెసిడెంట్ ముందు, ఆర్ ఎల్స్ ఒకవేళ ప్రెసిడెంట్ లేనప్పటికీ ప్రెసిడెంట్ ఎవరైతే అపాయింట్ చేస్తాడో ఆ పర్సన్ ముందు ఓత్ అనేది తీసుకున్నా సరిపోతుంది. సో జనరల్ గా ఓత్ అనేది ఏమేమి తీసుకుంటాడు ఓత్ లో భాగంగా, టు బేర్ ట్రూ ఫెయిత్ అండ్ అలిజియన్స్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఓకే, సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ఫాలో అవుతూ దానికి ఒక మంచి ఫెయిత్ అండ్ దాని ప్రకారం నడుచుకుంటానని చెప్తాడు. అండ్ సావర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాని ప్రొటెక్ట్ చేస్తాను, అప్హోల్డ్ చేస్తానని ప్రామిస్ చేస్తాడు, ఐ మీన్ ఓత్ తీసుకుంటాడు. అండ్ దీంతో పాటు డ్యూలీ అండ్ ఫెయిత్ఫుల్లీ అండ్ టు ద బెస్ట్ ఆఫ్ ఎబిలిటీ, నాలెడ్జ్ అండ్ జడ్జ్మెంట్ పర్ఫార్మ్ ద డ్యూటీస్ ఆఫ్ ది ఆఫీస్ వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్, అఫెక్షన్ ఆర్ ఇల్ విల్ ఎక్సెట్రా. అంటే ఏదైతే మేము జడ్జ్మెంట్స్ ఇస్తున్నామో అవి ఎలాంటి పార్షియాలిటీ లేకుండా, ఎలాంటి ఫియర్ లేకుండా, ఎలాంటి ఫేవర్ లేకుండా, వేరే దురుద్దేశం లేకుండా, వేరే వాళ్ళ పట్ల ఎఫెక్షన్ లేకుండా, ఏది ట్రూవో, ఏది బెస్ట్, ఏది కాన్స్టిట్యూషన్ కి కాన్స్టిట్యూషన్ కి లోబడి ఉంటుందో అలాంటి జడ్జిమెంట్స్ మాత్రమే ఇస్తామని చెప్పేసి ఓత్ తీసుకుంటారు. అండ్ ఆల్సో టు అప్హోల్డ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ది లాస్. సో కాన్స్టిట్యూషన్ ప్రకారం నడుచుకుంటాము అండ్ చట్టాల ప్రకారం నడుచుకుంటామని చెప్పేసి ఓత్ అనేది తీసుకుంటారు. సో హూ విల్ ప్రిస్క్రైబ్ ఆర్ హూ విల్ సబ్స్క్రైబ్ ది ఓత్? జడ్జెస్ అండ్ ఓకే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అనమాట. ప్రెసిడెంట్ లేకపోతే ప్రెసిడెంట్ ఎవరినైనా ఇంకో మనిషిని అపాయింట్ చేయొచ్చు. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ఓత్ ఆర్ అఫర్మేషన్. సో సాలరీస్ అండ్ అలవెన్సెస్ చూసుకుంటే ద సాలరీస్, అలవెన్సెస్, ప్రివిలేజెస్, లీవ్ అండ్ పెన్షన్ ఆఫ్ ది జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆర్ డిటర్మైన్డ్ టైమ్ టు టైమ్ బై ది పార్లమెంట్ డిసైడ్ చేస్తూ ఉంటుంది వాళ్ళకి ఎంత శాలరీ రావాలి అనేది. ఓకే, వన్స్ వాళ్ళకి శాలరీ ఫిక్స్ చేసిన తర్వాత వాళ్ళ జాబ్ లోకి అంటే వాళ్ళు జడ్జ్ అయిన తర్వాత దాన్ని చేంజ్ చేసే అంటే తగ్గించే అవకాశాలు అనేవి ఉండకూడదు. ఓకే, పెంచొచ్చు కానీ తగ్గించకూడదు. ఓకే, సో ఎక్సెప్ట్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ టైంలో అసలు ఎలాంటి టైంలో వాళ్ళ శాలరీని తగ్గించొద్దు అనమాట. సో నార్మల్ గా 2018లో 1 lakh నుంచి 2.8 lakh పెంచారనమాట సిజేఐకి అయితే. సో జడ్జికి అయితే 90,000 నుంచి 2.5 lakh వరకు పెంచారనమాట. సో దాంతో పాటు వాళ్ళకి మిగతా మెడికల్ ఫెసిలిటీస్, కార్ ఫెసిలిటీస్, టెలిఫోన్, ఓకే, సో ఈవెన్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉంటారో, రిటైర్డ్ జడ్జెస్ ఉంటారో వాళ్ళకి 50% ఆఫ్ ది శాలరీ అనేది వస్తుంది. వాళ్ళు పదవీ కాలంలో ఉన్నప్పుడు అంటే
నాట్ పదవీ కాలం. ఓకే, సో వాళ్ళు జడ్జిగా ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత అయితే శాలరీ వస్తుందో దాంట్లో అట్లీస్ట్ 50% వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వస్తుంది అనమాట, మంత్లీ పెన్షన్ లాగా. ఓకే, సో టెన్యూర్ చూసుకుంటే, సో కాన్స్టిట్యూషన్ లో మనకి ఒక టెన్యూర్ అనేది ఫిక్స్ చేసి లేదనమాట. కానీ ఇక్కడ ఏం చెప్పారు అంటే, సో మాక్సిమం ఏజ్ ఎప్పటి వరకు జడ్జ్ గా ఉండొచ్చు అంటే 65 years వరకు. ఎనీ క్వశ్చన్ రిగార్డింగ్ ద ఏజ్ ఇస్ టు బి డిటర్మైన్డ్ బై సచ్ అథారిటీ అండ్ సచ్ మేనర్ యాజ్ ప్రొవైడెడ్ బై ద పార్లమెంట్. ఒకవేళ ఏజ్ ని మార్చాలన్నా, డిటర్మైన్ చేయాలి అన్నా ఏదైనా చట్టం ద్వారా పార్లమెంట్ ఒక బాడీని ఏర్పాటు చేసి దాని ద్వారా ఏజ్ ని ఓకే డిటర్మైన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఒకవేళ ఒక పర్సన్ రిజైన్ చేయాలి అనుకుంటే, ఒక జడ్జ్ రిజైన్ చేయాలి అనుకుంటే ప్రెసిడెంట్ కి రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చేసి, సో బై రైటింగ్ టు ద ప్రెసిడెంట్, సో దట్ పర్సన్ కెన్ రిజైన్ అనమాట. అండ్ హీ కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ దిస్ ఆఫీస్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ ది పార్లమెంట్. సో ఒకటేమో టెన్యూర్ అయిపోయినప్పుడు, ఇంకొకటేమో రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చినప్పుడు, అండ్ ఇంకొకటేమో ఒకవేళ పార్లమెంట్ ఇచ్చిన రికమెండేషన్ మేరకు ప్రెసిడెంట్ తనను ఆఫీస్ లోంచి తీసేయొచ్చు అనమాట. సో ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. సో జడ్జెస్ యొక్క రిమూవల్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. A judge of a Supreme Court can be removed from his office by an order of a president. సో నార్మల్ గా ప్రెసిడెంట్ యొక్క ఆర్డర్ బట్టి సుప్రీం కోర్ట్ జడ్జ్ ని రిమూవ్ చేస్తాం. సో ద ప్రెసిడెంట్ విల్ ఇష్యూ ద రిమూవల్ ఆర్డర్ ఓన్లీ ఆఫ్టర్ ది అడ్రస్ బై ద పార్లమెంట్. పార్లమెంట్ యొక్క అడ్రస్ తీసుకున్న తర్వాత వాళ్ళ యొక్క వాళ్ళు చెప్పిన తర్వాతనే ఇతను వాళ్ళని రిమూవ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఆ రిమూవల్ ఆర్డర్ కూడా సేమ్ సెషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బడ్జెట్ సెషన్ లో రిమూవల్ ఆర్డర్ మూవ్ అయింది అనుకోండి, బడ్జెట్ సెషన్ లో మాత్రమే ఆ రిమూవల్ ఆర్డర్ అనేది టోటల్ గా పాస్ అయిపోవాలి. లేదు పాస్ అవ్వలేదు అంటే నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ ఫ్రెష్ గా ఆర్డర్ అనేది స్టార్ట్ చేయాల్సి వస్తుంది, ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో ది అడ్రస్ మస్ట్ బి సపోర్టెడ్ బై స్పెషల్ మెజారిటీ ఆఫ్ ఈచ్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్. అంటే అట్లీస్ట్ ప్రతి హౌస్ లో 2/3 మెజారిటీ పీపుల్ షుడ్ యాక్సెప్ట్ ఇట్ అనమాట. అలాంటప్పుడే అది పాస్ అవుతుంది. ఓకే, సో ఓన్లీ 2 grounds ఉంటాయి ఫర్ రిమూవల్ ఆఫ్ ది ప్రెసిడెంట్, ఫర్ రిమూవల్ ఆఫ్ ది జడ్జెస్. సో ఒకటి వచ్చేసి ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ. ఓన్లీ ఆన్ దీస్ 2 grounds ద జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ విల్ బి రిమూవ్డ్. ఓకే, గుర్తుపెట్టుకోండి, అట్లీస్ట్ 2/3 మెంబర్స్ రెండు హౌసెస్ లో ఒప్పుకోవాలి. అండ్ ఆల్సో ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ అనే 2 grounds మీద దాన్ని రిమూవల్ చేయొచ్చు. ఎవరు రిమూవల్ ఆర్డర్ ని పాస్ చేస్తారంటే ప్రెసిడెంట్, బై టేకింగ్ ద రికమెండేషన్ ఆఫ్ ది పార్లమెంట్. ఓకేనా? సో ఒకే సెషన్ లో మొత్తం ప్రాసెస్ అంతా అయిపోవాలి. ఒకవేళ సెషన్ లో అయిపోలేదంటే ఫ్రెష్ ప్రొసీజర్ అనేది నెక్స్ట్ సెషన్ లో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో 1968 లో జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ అనేది పాస్ చేశారు అనమాట. ఎవరు పాస్ చేశారు? పార్లమెంట్. ఓకే, సో ఈ జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ ప్రకారం ఒక ప్రొసీజర్ అనేది ఇచ్చారనమాట రిగార్డింగ్ ది రిమూవల్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ జడ్జ్. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ రిమూవల్ మోషన్ పాస్ అవ్వాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 members లోక్సభలో దాన్ని సైన్ చేయాలి, ఒప్పుకోవాలి. 50 members రాజ్యసభలో సైన్ చేయాలన్నమాట. ఓకే, అండ్ ఇట్ షుడ్ బి గివెన్ టు ద స్పీకర్ ఆర్ చైర్మన్. సో రాజ్యసభలో అయితే చైర్మన్ కి ఇస్తారు ఆ రిమూవల్ ఆర్డర్ గురించి. ఓకే, ఆ మోషన్ ఓకే 100 members ని యాక్సెప్ట్ చేశామని చెప్పేసి దాన్ని స్పీకర్ కన్నా చెప్తారు, లేకపోతే చైర్మన్ కన్నా చెప్తారు. ఓకే, అండ్ సెకండ్ స్టెప్ లో ఏమవుతుంది అంటే, స్పీకర్ దాన్ని అడ్మిట్ చేయొచ్చు, లేకపోతే రెఫ్యూజ్ కూడా చేయొచ్చు. అంటే స్పీకర్ చేతిలో కూడా ఉంటుంది, దాన్ని కొట్టిపడేయాలంటే స్పీకర్ కూడా కొట్టిపడేయచ్చు, రాజ్యసభలో చైర్మన్ కూడా కొట్టిపడేయచ్చు. ఒకవేళ వాళ్ళు అడ్మిట్ చేశారనుకోండి, ఓకే, సో ఒక 3 members కమిటీని కాన్స్టిట్యూట్ చేయాలన్నమాట. స్పీకర్ ఆర్ చైర్మన్ ఏం చేయాలంటే ఒక 3 member కమిటీని ఏర్పాటు చేయాలి. ఓకే, ఈ 3 member కమిటీలో ఎవరు ఉంటారు అంటే, సిజేఐ ఉంటారు, సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఉంటారు, అండ్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఉంటారు, అండ్ ఒక డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ ఉంటారు. సో ఇలా 3 member కమిటీ ఫ్రేమ్ చేస్తారనమాట. ఆ 3 member కమిటీ ఇచ్చిన రికమెండేషన్ ని మళ్ళీ పార్లమెంట్ ముందు పెడతారనమాట. So if the committee find the judge to be guilty of misbehavior or suffering from the incapacity, the house can take up the consideration of the motion. ఒకవేళ కమిటీ ఓకే నిజంగానే మిస్బిహేవియర్, నిజంగానే ఏమంటారు ఇన్కెపాసిటీ ఉంది అని చెప్పేసి వాళ్ళు అన్నారు అనుకోండి, సో కన్సిడరేషన్ కోసం హౌస్ దగ్గర ఓటింగ్ కోసం పెడతారనమాట. సో ఒకవేళ మోషన్ అనేది పాస్ అయింది అనుకోండి, అంటే ఎలా పాస్ అవుతుంది? ఈచ్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ షుడ్ యాక్చువల్లీ మూవ్ ఇట్ విత్ స్పెషల్ మెజారిటీ. అంటే 2/3 మెజారిటీ ఒప్పుకోవాలన్నమాట. సో అప్పుడు ఏం చేస్తారు? అన్ అడ్రస్ విల్ బి ప్రెసిడెంట్ టు ది ప్రెసిడెంట్ ఫర్ రిమూవల్. అంటే ప్రెసిడెంట్ కి చెప్తారనమాట, ఓకే మీరు ఇప్పుడు ఆ జడ్జ్ ని రిమూవ్ చేయొచ్చు, యూ కెన్ యాక్చువల్లీ పాస్ అన్ ఆర్డర్ రిమూవింగ్ ద జడ్జ్, ఆర్డర్ ఫర్ రిమూవింగ్ ద జడ్జ్ అని చెప్పేసి చెప్తారనమాట. ఓకేనా? అలా ప్రెసిడెంట్ కి చెప్పిన తర్వాత ప్రెసిడెంట్ విల్ యాక్చువల్లీ ఇష్యూ అన్ ఆర్డర్
రిగార్డింగ్ ద రిమూవల్ ఆఫ్ దట్ పర్టికులర్ జడ్జ్. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేస్తారు, అట్లీస్ట్ 50 మెంబర్స్ రాజ్యసభలో, 100 మెంబర్స్ లోక్సభలో ఆ పర్టికులర్ దాన్ని సైన్ చేయాలి. సైన్ చేసిన తర్వాత స్పీకర్ కి ఆర్ చైర్మన్ కి దాన్ని సబ్మిట్ చేయాలి. వాళ్ళు కన్సిడర్ చేశారనుకోండి, అప్పుడు ఒక 3 మెంబర్ కమిటీని ఏర్పాటు చేస్తారు. అందులో సిజేఐ ఆఫ్ సుప్రీం కోర్ట్, సిజేఐ ఆఫ్ ద కన్సర్న్ హైకోర్ట్ అండ్ ద డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ ఉంటారు. ఈ 3 మెంబర్ కమిటీ కూడా ఓకే మిస్బిహేవియర్ ఉంది ఆర్ ఇన్కెపాసిటీ ఉంది అని చెప్పారనుకోండి, ఆ మోషన్ ని పార్లమెంట్ పాస్ చేయాలి. మోషన్ ని పాస్ చేసినప్పుడు అట్లీస్ట్ 2/3 మెజారిటీ ఈచ్ హౌస్ లో ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత దాన్ని ప్రెసిడెంట్ కి చెప్తారు, ఓకే రిమూవ్ చేయండి అని. అప్పుడు ప్రెసిడెంట్ ఏం చేస్తాడు, ఒక రిమూవల్ ఆర్డర్ ని పాస్ చేస్తాడు. అలా ఒక జడ్జ్ ని మనం రిమూవ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు నో దాట్ నో జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ హ్యాస్ బీన్ ఇంపీచ్డ్ సో ఫార్. ఇప్పటివరకు ఒక్కరిని కూడా అలా చేయలేమంట. కానీ ఫస్ట్ కేస్ ఆఫ్ ఇంపీచ్మెంట్ ఎవరికి అగేన్స్ట్ గా వచ్చింది అంటే 1991 ఆ టైంలో వి రామస్వామికి అగేన్స్ట్ గా వచ్చిందనమాట. కానీ ఎంక్వైరీ కమిటీ ఏదైతే ఫ్రేమ్ చేశామో అది కూడా విచిత్రం ఏంటంటే అది కూడా చెప్పింది ఓకే ఇతనికి మిస్బిహేవియర్ ఉందని. కానీ ఇంపీచ్మెంట్ మోషన్ అనేది లోక్సభలోనే డిఫీట్ అయిపోయింది. అంటే లోక్సభలో 2/3 మెజారిటీ ఒప్పుకోలేరు దీన్ని. కావడంతో అతన్ని ఇంపీచ్ చేయలేకపోయారు. ఓకే, సో ద కాంగ్రెస్ పార్టీ అబ్స్టైన్డ్ ఫ్రమ్ ఓటింగ్ అనమాట. అందుకే అతనికి అగేన్స్ట్ గా ఇంపీచ్మెంట్ ఓటింగ్ ఏదైతే లోక్సభలో ఉందో అది పాస్ కాలేదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి పర్టికులర్ పాయింట్స్ ని. ఓకేనా, సో యా క్వశ్చన్ ని సాల్వ్ చేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, what among the following statements is not true about the procedure to remove the judge of a Supreme Court of India? Statement 1, the judge of a Supreme Court may be removed from the current office by an order of the president. There are only 2 grounds of removal, incapacity or proved misbehavior. So far, no judge of the Supreme Court has been removed by the impeachment. Statement 4, the procedure for the removal of a judges is regulated by the Judges Inquiry Act 1968. Option A only 1, option B only 2, option C only 2 and 4, option D all of the statements are true. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. ఓకే, ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో రైట్ ఆన్సర్ మనకు తెలిసింది ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. సో ఇక్కడ ఏమేమంటున్నాడు, జడ్జ్ ఆఫ్ అ సుప్రీం కోర్ట్ మే బి రిమూవ్ ఫ్రమ్ హిస్ కరెంట్ ఆఫీస్ బై అన్ ఆర్డర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఎస్, పార్లమెంట్ ఇచ్చిన రికమెండేషన్ ప్రకారం, పార్లమెంట్ ఇచ్చిన రికమెండేషన్ ని పాటిస్తూ ఓకే ప్రెసిడెంట్ విల్ ఓకే ఇష్యూ అండ్ రిమూవల్ ఆర్డర్ ఆఫ్ ది జడ్జ్. దీంతో పాటు సో వాట్ విల్ బి ద గ్రౌండ్ ఆఫ్ రిమూవల్, ఇన్కెపాసిటీ అండ్ ప్రూవ్డ్ మిస్బిహేవియర్. ఈ 2 గ్రౌండ్స్ వెనకాలనే అతన్ని రిమూవ్ చేయొచ్చు అనమాట. అండ్ నో జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ బై ఇంపీచ్మెంట్. ఇప్పటివరకు ఎవరిని రిమూవ్ చేయలేదు, ఇది కూడా కరెక్టే. అండ్ ఆల్సో రిమూవల్ ప్రొసీజర్ ని ఏ చట్టంలో మెన్షన్ చేస్తున్నారు అంటే జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ ఆఫ్ 1968. దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. సో ఆల్ ది స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, how can the number of judges in the Supreme Court of India be increased? సో నంబర్ ఆఫ్ జడ్జెస్ ని ఎలా ఇంక్రీజ్ చేయొచ్చు సుప్రీం కోర్టు యొక్క జడ్జెస్ ని? సో ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్ ద్వారా, పార్లమెంటరీ చట్టం ద్వారా, ఐ మీన్ బై అ పార్లమెంటరీ యాక్ట్ ఆర్ బై అన్ అమెండ్మెంట్ ఆఫ్ అ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్ బై రిప్రజెంటేషన్ ఫ్రమ్ ది సుప్రీం కోర్ట్. ఒకసారి ట్రై చేయండి. So I hope you people have tried it. The right answer is by a parliamentary act anamata. Parliamentary act ద్వారా number of judges of Supreme Court ni increase cheyochu anamata. So option B is the right answer. So next question, in order to remove the judge of a Supreme Court, the president is required by the constitution to receive an address by each house of the parliament supported by majority of total membership of the house and by a prescribed majority of the members of the house present and voting. So ఆ prescribed majority ఎంత ఉండాలి అని అడుగుతున్నారు. సో 1/3, 1/2, 2/3, 3/4. ఒకసారి ట్రై చేయండి. సో ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. ద రైట్ ఆన్సర్ ఇస్ 2/3. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అట్లీస్ట్ 2/3 మెజారిటీ ఇన్ బోత్ ద హౌసెస్ షుడ్ యాక్చువల్లీ ఓట్ ఫర్ ఇట్. ఓకే, ఓట్ ఆ పర్టికులర్ ని సపోర్ట్ చేస్తూ, ఆ రిమూవల్ ఆర్డర్ ని సపోర్ట్ చేస్తూ ఓట్ చేయాలి. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అన్ ఎసెన్షియల్ కండిషన్ ఫర్ ది అపాయింట్మెంట్ యాజ్ అ జడ్జ్ ఆఫ్ అ సుప్రీం కోర్ట్? A citizen of India, at least 5 years experience as judge of a high court or 2 or more courts in succession, must have completed 35 years of age, at least 10 years experience as an advocate of high court or of 2 or more such courts in succession. ఒకసారి ట్రై చేయండి. Okay, I hope you people have tried it.
సో ఇక్కడ రాంగ్, విచ్ ఇస్ నాట్ అన్ ఎసెన్షియల్ కండిషన్ అంటే ఏజ్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఏజ్ క్రైటీరియా అనేది లేదు ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ అ జడ్జ్. సో వాట్ ఎవర్ ద ఏజ్ మే బి, సో అట్లీస్ట్ 5 years హైకోర్టులో ఓకే జడ్జ్ లాగా ఉండాలి, లేకపోతే 10 years హైకోర్ట్స్ లో సక్సెసివ్ కోర్ట్స్ లో ఒక సక్సెసివ్ హైకోర్ట్స్ లో అడ్వకేట్ లాగా పనిచేసి ఉండాలి. అండ్ హీ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా అని. సో ఇక్కడ కానిది ఏంటంటే ఏజ్ క్రైటీరియా మెన్షన్ లేదు కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. So when the Chief Justice of India is appointed by the President, he is required to consult the Council of Ministers and all the judges of the Supreme Court, the Prime Minister, the Law Minister and the Attorney General, state such of the ministers of a cabinet and Prime Minister as he deems necessary, such of the judges of a Supreme Court and High Courts as he deems necessary. ఒకసారి ట్రై చేయండి. ఓకే, సో ట్రై చేశారని అనుకుంటున్నా. ద రైట్ ఆన్సర్ ఇస్ such of the judges of a Supreme Court and High Court as he deems necessary. Okay na? So Chief Justice of India is appointed by the President by consultation of some of the judges of Supreme Court and High Court. Whereas Council of Ministers ni consult అవ్వాలంటే కాదు, ప్రైమ్ మినిస్టర్ నా అంటే కాదు, సో మిగతా క్యాబినెట్ మినిస్టర్స్ నా అంటే కాదు. సో ఆప్షన్ డి is the right answer for this particular question. Okay, so we have discussed this already. So next వచ్చేసి, which of the following statements regarding the judiciary in India are correct? Article 122 provided that establishment of a Supreme Court with a Chief Justice and 7 other judges. In case of an appointment of a judge other than the Chief Justice shall be constituted. Okay, every judge of a Supreme Court holds office until the age of 65 years. So the Supreme Court of India is free from the control and influence of the legislature and executive. సో ఇచ్చిన వాటిలో ఏవేవి కరెక్ట్ అంటున్నాడు? 1 and 2, 2, 3 and 4, 1, 3, more than one of the above, none of the above. సో ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. ద రైట్ ఆన్సర్ ఇస్ 2, 3, 4 అనమాట. సో 122 ఆర్టికల్ విల్ నాట్ డిస్కస్ అబౌట్ ఇట్. 124 ఆర్టికల్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను. సో 124 నుంచి మనకి జ్యుడిషియరీ అనేది స్టార్ట్ అవుతుంది. సో స్టేట్మెంట్ 1 అనేది తప్పు. ఓకే, సో డైరెక్ట్ గా మనకి 2, 3, 4 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి, హూ వాజ్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? మేడ్ చంద్ మహాజన్, ఏకే సర్కార్, హరిలాల్ జే కనియా, ఎస్ఆర్ దాస్. ఈ నలుగురిట్లో ఫస్ట్ సిజేఐ ఎవరో ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ మనకి హరిలాల్ జే కనియా ఇస్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనమాట. So Harilal Jaikisandas Kania was the first Chief Justice of India. He was the Chief Justice from CJI from 1950 to 1951. He read the oath of Chief Justice, CJI యొక్క oath under Dr. Rajendra Prasad ముందు oath అనేది తీసుకున్నాడు అనమాట. ఓకే, సో he served as an acting editor of Indian Law Reports. ఓకే, అండ్ మరి సెకండ్ CJI ఎవరు అంటే మండా కొలాతుర్ పతంజలి శాస్త్రి. అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మేడ్చంద్ మహాజన్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ జస్టిస్ వచ్చేసి సుద్ధి రంజన్ దాస్. సో నార్మల్ గా ఫస్ట్ 2 గుర్తు పెట్టుకొని సరిపోతుంది. ఓకే, హెచ్జే కనియా ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ ఇస్ పతంజలి శాస్త్రి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, a person appointed as a judge of a Supreme Court before entering upon his house or office has to make and subscribe an oath of affirmation before. So oath of affirmation ఎవరి ముందు తీసుకోవాలి? ఎవరు? జడ్జ్ ఆర్ సుప్రీం కోర్ట్. వైస్ ప్రెసిడెంట్ ముందా, ప్రెసిడెంట్ ఆర్ సమ్ పర్సన్ అపాయింటెడ్ బై హిమ్, చీఫ్ సిజేఐ లేకపోతే నన్ ఆఫ్ ది అబవ్? ఒకసారి ట్రై చేయండి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ మనం ఆల్రెడీ చదివాము. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రెసిడెంట్ ముందు ఒకవేళ ప్రెసిడెంట్ లేనప్పటికీ ఎవరినైనా ప్రెసిడెంట్ అపాయింట్ చేయొచ్చు అనమాట ఆ ప్లేస్ లో. సో అలా ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ గో టు ద ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ ద డే. సో ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ క్యాన్ బి రిమూవ్డ్ బై. సో సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఎలా రిమూవ్ చేయబడతారు? పార్లమెంట్ ద్వారానా, లా మినిస్టర్ ద్వారానా, ప్రెసిడెంట్ ద్వారానా, ప్రైమ్ మినిస్టర్ ద్వారానా? ఒకసారి ట్రై చేయండి. So the right answer is parliament anamata. So the parliament has a power to remove the Supreme Court judge.
ఓకేనా? సో ప్రెసిడెంట్ alone cannot take decision. సో ప్రెసిడెంట్ along with the parliament will take the decision. అంటే పార్లమెంట్ ఇచ్చిన డెసిజన్ ప్రెసిడెంట్ ఫాలో అవుతాడు అనమాట. బట్ అల్టిమేట్ డెసిజన్ ఎవరు తీసుకుంటారు? పార్లమెంట్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, వీఆర్ డన్ విత్ టుడేస్ సెషన్. సో నెక్స్ట్ టాపిక్ ఆఫ్ సుప్రీం కోర్ట్ నెక్స్ట్ క్లాస్ లో మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? సో దట్ వాజ్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి టు అవర్ ఛానల్. సో లెట్స్ మీట్ ఇన్ ద అదర్ క్లాస్. సో టేక్ కేర్, బై బై అండ్ కీప్ స్మైలింగ్.